సభవరం మండలం మల్లునాయుడుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ ఏడాది 10th పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ఆయిల్ అండ్ సీడ్స్ అండ్ గ్రోవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండిబాబ్జీ నగదు పారితోషికాలు అందజేసి ప్రోత్సహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం ఇక్కడ హైస్కూల్ ఆవరణలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి రవీంద్రబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గండిబాబ్జీ, ఆయన తనయుడు గండి వంశీదీప్లు ఈ ఏడాది 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన చరణ్కి 12,000 రూపాయలు నగదు బహుమతి, అశోక్కి 10,000, ఝాన్సీకి 8,000 రూపాయలు చొప్పున నగదు పారితోషికాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ విద్యా మంత్రి నారా లోకేష్ బాబు ప్రవేశపెట్టిన ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు పెంచుతున్నాయని, ప్రైవేట్ పాఠశాలను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గండి వంశీదీప్ మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ, విద్యాశాఖలో నిర్వహణలో యువ మంత్రి నారా లోకేష్ బాబు ఎంతో పరిణితి చెందిన వారిగా ప్రజల మన్నలు పొందుతున్నారన్నారు. ఒకప్పటి విద్యా విధానానికి ఇప్పటికీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో దీన్ని ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలల్ని బాగా అభివృద్ధి చేసి అందులో పిల్లలు ఎక్కువగా చదువుకోవాలి. కాబట్టి ఈవేళ పుస్తకాలు కానీ చాలా స్కూళ్ళలో ఈవేళ హైయెస్ట్ కొన్ని కాలేజీల్లో అంటే ఇంటర్మీడియట్ కూడా ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో సీట్లు కూడా దొరకలేని పరిస్థితి ఉంది. దాని వరకు మరి ఎలా వస్తున్నారో మనం కూడా ఆలోచించుకొని మన హై స్కూల్లో కూడా అటువంటి పోటీతత్వం వచ్చేటట్టు మీరు అందరూ కూడా టీచర్స్ కానీ, ఇక్కడ పేరెంట్స్ కానీ పిల్లల్ని బాగా చదివిస్తే డెఫినెట్గా మనకు కూడా మంచి పేరు వస్తుంది చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ మేము లాస్ట్ టైం అనుకున్నాము ఇక్కడ ఒక 40 లక్షలు మనం ఒక సిఎస్ఆర్ ఒక కంపెనీని అడిగాం. ఆ దురదృష్టం ఏంటంటే ఆ కంపెనీ ఎండీ గారు మారిపోయిన తర్వాత మళ్ళీ ఆ పథకం కిందకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మేము ప్రయత్నం చేస్తాం. మేము ఉన్న టైంలో ఎలాగో కాంపౌండ్ పెడితే మిగతా అన్ని సౌకర్యాలు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయ్యని చెప్పి నా ఉద్దేశం. సో దానికి మళ్ళీ మేము ప్రయత్నం చేస్తానే ఉన్నాం. ఏదో ఒక ఎమ్మెల్యే గారికి చెప్పో లేకపోతే ఎట్లాగో వేరే పథకాల ద్వారానో ఈ కాంపౌండ్ కట్టుకుంటే మనకు చాలా పెద్ద సమస్య తీరుతుందని హైస్కూల్కి తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రభుత్వం ఇంత ప్రెస్టేజ్గా ఇస్తున్న డబ్బుల్ని మనం తల్లిదండ్రులు దుర్వినియోగం చేయకుండా ఆ పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన అవకాశాలు మీరు కల్పించండి. ప్రభుత్వం ఎట్లాగో అన్ని ఫ్రీ యూనిఫామ్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నామో ఆ మెనూ కూడా మార్చారు. రకరకాలుగా అన్ని కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నప్పుడు జీవితంలో ఇవాళ చదువులు బాగుపడాలంటే చదువు ఒకటే ఉంటుంది, రేపు పోతుంది. మీరు నేర్చుకున్న విద్య జీవిత కాలంలో మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అందుకనే చదువు అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటారు. నిజమే, జీవితంలో డబ్బు సంపాదన ఒక భాగం మాత్రమే. మరి డబ్బున్న వాళ్ళు చదవక్కర్లేదా? ప్రతి మనిషి కూడా జ్ఞానం, మంచి చెడు, సమాజంలో ఎలా బ్రతకాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే చదువులో ముఖ్యం. చదువుకుంటే ఆటోమేటిక్గా మీకు జ్ఞానం వస్తుంది. ఈ సమాజంలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, గురువుని ఎలా గౌరవించాలి, సమాజంలో ఎలా నడవాలనే ప్రవర్తన తెలుసుకుని చదువుకోవడం వల్ల. అందువల్ల ఈ చదువుని ప్రతి ఒక్కరు కూడా కనీసం మీ స్థాయి తగ్గట్టు డిగ్రీ వరకు చదువుకుంటే. విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఆ శాఖని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో యువతకి మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో, పనిచేయాలనే ఉద్దేశంతో పెను మార్పులకి పునాది వేశారు. అందులో భాగంగానే ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2024లో మొదలైంది. ఈరోజు ఆ మీటింగ్ 4వ అడుగు వేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు మరింత సంతోషాన్ని ఏమిస్తుంది అంటే 20 ఏళ్ల క్రితం నేను మీలాగే ఒక విద్యార్థిని. ఫస్ట్ టైం స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండేది. అప్పుడు నాన్నగారు రాజకీయాల్లో బిజీగా ఉండేవారు కాబట్టి రాలేకపోయేవారు. అప్పుడు మేము మీలాగే విద్యార్థులు కాబట్టి ఏంటి మీటింగు, అసలు ఏంటి పేరెంట్స్ టీచర్తో కూర్చుంటే మన గురించి ఏదేదో మాట్లాడుకుంటారని అనుకునేవాడిని. కానీ ఈరోజు ప్రభుత్వం, రాష్ట్రం మొత్తం ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి మీటింగ్ పెట్టడం, దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్నాక, దీనివల్ల వచ్చే మార్పులు కూడా బాగా అర్థం చేసుకున్నాక చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు అంటే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకుంటే ఇది ఇక్కడ మొదలైంది కాదు.
ముఖ్యంగా ఏదైతే మనం వెస్టర్న్ కంట్రీస్ అంటామో అక్కడ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మన దేశాన్ని, మన ప్రపంచాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలనుకుంటే యువతని సరైన మార్గంలో పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ కూడా స్కూళ్ళల్లో పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాగైతే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయో అమెరికాలో కానీ, కెనడాలో కానీ, యూరోప్లో కానీ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలే, ప్రభుత్వ స్కూల్లే మీలాగే ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం తల్లికి వందనం పిల్లలకందరికీ పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లు వేసిన తర్వాత ప్రతి స్కూల్లో ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వం నుంచి ఏవైతే పథకాలు అందుతున్నాయో అవన్నీ వివరించమని చెప్పడం జరిగింది. దానికి కారణం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఈవేళ లోకేష్ గారికి ఐటీ శాఖ మంత్రి ఇచ్చి ఈవేళ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి ఆయన ప్రత్యేకంగా ఈవేళ ఎవరికి చెప్పజేయకుండా కొన్ని జిల్లాల్లో అయితే స్కూల్ విజిట్ చేస్తున్నారు. ఆయనకి అవసరమా చెప్పండి? ఇంతకుముందు ఎవరైనా మంత్రులు ఎవరైనా వెళ్ళారా ఏ స్కూల్కైనా? అలాంటి జరగలేని కార్యక్రమాన్ని ఈవేళ లోకేష్ గారు తన పురస్కారాలపై తీసుకొని ఈవేళ స్కూల్స్ని ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నారు. మన స్కూల్ విషయానికి వచ్చేసరికి మరి ఈవేళ సంవత్సరానికి ఈవేళ పిల్లలు తగ్గుతున్నారు. దానికి కారణం ఉపాధ్యాయులు సరిగ్గా విద్య చెప్పలేదని నేను చెప్పలేను, కానీ మీరు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మా గ్రామస్తులు అయితే స్కూల్కి చిన్న మైనస్ ఉన్నాయండి. ప్రత్యేకంగా కాంపౌండ్ ఇంచుమించుగా సుమారు 15 సంవత్సరాల పాటు ఉండడం జరగట్లేదండి. అది కంప్లీట్గా జరగగలిగే స్కూల్ మన ఆధ్వర్యంలోకి వస్తే ఇవాళ పిల్లలు కూడా ఎవరు పైకి రావడం కానీ, వాళ్ళ చెట్లు అంటారు, తోటలు అంటారు, వెనక్కి